అందరికి నమస్తే అండి. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి 2.0 అంటే ఏంటో చూపిస్తాను అని రీసెంట్ గా ఒక 2-3 రోజులు అయింది చెప్పడం జరిగింది. ఆయన చెప్పడం బాగానే ఉంది. ఎందుకంటే కార్యకర్తలు పార్టీలో నుంచి బయటికి వెళ్ళిపోకుండా, ఎందుకంటే పెద్ద పెద్ద నాయకులు రాజ్యసభ ఎంపీలుగా పనిచేసేటువంటి టర్మ్స్ ఉండగా అక్కడ అంటే 2-3 ఏళ్ళ కాల వ్యవధి ఉన్నా కూడా రిజైన్ చేసి పార్టీ నుంచి దూరంగా పరిగెత్తా ఉంటే, సాక్షాత్తు పార్టీకి గుండెకాయ లాంటి విజయసాయి రెడ్డి కూడా పార్టీ నుంచి దూరం జరిగినప్పుడు ఇంకా కార్యకర్తలు పోతే ఇబ్బంది రా స్వామి అనుకొని జగన్ 2.0 అంటే ఏంటో చూపిస్తాను అని కార్యకర్తల మనోధైర్యం నింపడానికి జగన్మోహన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆయన చెప్పడం బాగానే ఉంది. ఏ పార్టీకైనా అధినాయకుడు ఈ విధంగా మాట్లాడాలా, కానీ జగన్మోహన్ రెడ్డి ఏ మాట అయితే మాట్లాడాడో దానికి ఫర్ ఎవరీ యాక్షన్ దేర్ ఇస్ అన్ ఆపోజిట్ అండ్ ఈక్వల్ రియాక్షన్ అనే చందాన జగన్మోహన్ రెడ్డికి అత్యద్భుతమైన అంటే పార్టీ నిలబడాలని కసి ఎవరికైతే ఉంటుందో వైసీపీ నాయకుల్లోనూ, వైసీపీ యొక్క కార్యకర్తల్లోనూ, గ్రామ స్థాయిలో ఉండే వైసీపీ కోసం జెండా మోసే వారిలో కూడా వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి సలహా అంటూ ఇచ్చేదానికి కాస్త ముందుకు వస్తున్నట్టయితే మనకు అర్థమవుతుంది. ఆ సలహా ఏందిరా అంటే అత్యంత అవసరంగా, అత్యంత వేగంగా, తక్షణ కర్తవ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళు చెప్తున్న సలహా వచ్చి పార్టీ నుండి అంబటి రాంబాబుని ఎలిమినేట్ చేసేయండి, సస్పెండ్ చేసేయండి. అదేవిధంగా పార్టీ నుండి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి గోరంట్ల మాధవ్ మాజీ ఎంపీ ఎవరైతే ఉన్నారో అతన్ని దయచేసి సస్పెండ్ చేయండి అని వాళ్ళైతే హుకుం జారీ చేయడం జరిగింది. దాంతోపాటు ఈ యొక్క వైసీపీలోని ఎమ్మెల్సీ అనంతబాబు, ఏది గతంలో ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన వ్యక్తి, అక్కడ దాకా సరిపెట్టుకున్నాడంటే అది సరిపోలే ఆయనకి, మళ్ళీ మహిళను వేధించాడు. సో ఇటువంటి వాళ్ళు పెద్ద స్థాయి నాయకులు ఎవరైతే ఎంపీలు గాను, ఎమ్మెల్సీలు గాను, ఎమ్మెల్యే గాను, మంత్రులు గాను చేసి జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి అందరం ఎక్కించావో దయచేసి పార్టీ ప్రక్షాళనలో భాగంగా ఫస్ట్ వీళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేసేయండి అని ఈ యొక్క కార్యకర్తలు అయితే కోరుకోవడం జరుగుతుంది. ఎందుకురా ఈ మాదిరి అడుగుతున్నారు అని మనం ఒక్కసారి సూక్ష్మంగా పరిశీలిస్తే ఈ యొక్క డిమాండ్ 2-3 రోజుల నుంచి మండల స్థాయి నాయకుల్లోనూ, సర్పంచ్ స్థాయి నాయకుల్లోనూ ఎక్కువ వినిపిస్తూ ఉన్నది. వీళ్ళందరూ ఒక యూనిట్గా చేరి జగన్మోహన్ రెడ్డికి ఒక లేఖ రాయి ఉన్నారని మనకైతే అర్థమవుతుంది. వీళ్ళ ముగ్గురిని సస్పెండ్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మనం గతంలో చూసాం, బాబు గారు టీడీపీ పార్టీకి సంబంధించిన ఆదిమూలం అనే ఒక ఎమ్మెల్యేని ఇమ్మీడియట్గా పార్టీ నుంచి సస్పెండ్ చేసేసాడు. మనం ఎందుకనేది మనకు తెలుసు. ఒక మహిళతో అసభ్యంగా ప్రవర్తిస్తూ వీడియోలో దొరికిపోయినాడు. అంటే పార్టీ నిర్వహించాలంటే వాళ్ళ యొక్క పర్సనల్ లైఫ్ కానీ, వాళ్ళ స్టేచర్ కానీ ఈ విధంగా ఉండాలని చెప్పి టీడీపీ అయితే ముందుకు వచ్చింది. కానీ వైసీపీలో గతంలో ఇటువంటి ప్రక్షాళనలో ఏది చేయకపోగా ఇమ్మీడియట్ గా సరైన డిసిషన్ తీసుకోలేదు కాబట్టి పార్టీ పైన చెడు అభిప్రాయం ఏర్పడుతుంది. ముందు ఇటువంటి నాయకులను పార్టీలో నుంచి సస్పెండ్ చేసేస్తే మేము ప్రశాంతంగా మా పనులు మేము చేసుకుంటాం. కూటమి ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోయినా కూడా, లేదా కూటమి ప్రభుత్వం ఏదైనా ఒక అవినీతి చేసినా కూడా మేము రోడ్లపైకి వస్తాము, లేకుండా అంటే ఇటువంటి నాయకులు ఉన్న పార్టీలోకి మేము తలెత్తుకొని రోడ్లపైకి రాలేకుండా అని చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నిన్నటికి నిన్న జరిగిన ఒక సంఘటన, ఎందుకు ఈ కార్యకర్తలు మనోవేదన పెరిగిపోవడానికి ఈ యొక్క సంఘటన చెప్తున్నా. వైసీపీకి పనిచేసినటువంటి సోషల్ మీడియా సైకో ఒకతను సిద్ధు అనేవాడు ఎన్టీఆర్ జిల్లా కంచెకచర్ల అనే మండలంలో ఈ సిద్ధు అనే వ్యక్తి స్నేహితుడు వచ్చి షేక్ హుసేన్ అనే అతను, షేక్ హుసేన్ అనేవాడికి లవర్ ఉంది. ఆ లవర్ని తీసుకొని, ఆ లవర్ ఎవరంటే అదే జిల్లాలో ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్న అమ్మాయిని తీసుకొని ఫ్రెండ్ రూమ్ కదా అని చెప్పి ఆ ఫ్రెండ్ రూమ్ అయినటువంటి సిద్ధు అనేవాడు రూమ్కి తీసుకోపోయినాడు ఈ షేక్ హుసేన్. అయితే ఈ షేక్ హుసేను అమ్మాయిని అక్కడ పెట్టి ఆ అమ్మాయితో కొద్ది సమయం గడిపి తర్వాత బయటికి వెళ్ళిపోయినాడు. బయటికి వెళ్ళిపోయిన తర్వాత వైసీపీలో సోషల్ మీడియాలో ఈ యొక్క కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా పరిధిలో కీలకంగా పనిచేసినటువంటి ఈ సిద్ధు అనే వైసీపీ హ్యాడ్ కోర్ కార్యకర్త ఏం చేశాడంటే అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించడము, ఇంకొకటి ఏదేదేదో కాస్త ముందుకెళ్ళిపోయినాడు. ముందుకెళ్ళిపోయి మీకు అర్థమైందనే అనుకుంటా, ముందుకెళ్ళిపోయి తర్వాత అమ్మాయితో ఆ టైంలో ఉన్నటువంటి ఫోటోలన్నీ తీసి ఆ అబ్బాయి దగ్గర పెట్టుకున్నాడు. ఎవడు? సిద్ధు అనేవాడు. కాలం జరిగింది, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు కాలం జరిపింది. ప్రభుత్వం మారింది. ఇప్పటికీ అదే హింస, అదే టార్చర్. నీ ఫోటోలు బయట పెడతాను, లేకుండా ఉంటే నువ్వు ఈరోజు రా, లేకుండా ఉంటే ఈరోజు సాయంత్రానికి రా. ఇట్లా ఆ బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని ఇష్టానుసారం బ్లాక్మెయిల్, టార్చరు, హింసకు గురి చేస్తున్నాడు. ఎవరు? ఈ సిద్ధు అనే వైసీపీ హెడ్ కోర్ కార్యకర్త. తర్వాత ఇంకా అమ్మాయికి మిగిలిండేది ఇంకా చచ్చిపోవడమో లేదంటే పోలీసులను ఆశ్రయించడమో. ఇదే కంచెకచర్ల మండలంలోని పోలీస్ స్టేషన్ పరిధి లేకపోయి, అయ్యా నాకు జరిగింది ఇది, దయచేసి నాకు న్యాయం చేయండి అని చెప్పి అక్కడికి పోయింది. కేసు నమోదు చేసినటువంటి పోలీసులు 3 ఉన్నారు అక్కడ ప్రధానంగా ముద్దాయిలు. A1 ఎవడైతే హింసాకాండకు ఈ యొక్క బ్లాక్ మెయిల్కి పాల్పడినటువంటి సిద్ధు, వాడిపైన A1,
రెండోవాడు ఈ అమ్మాయి లవర్ అయినటువంటి షేక్ హుసేన్ ఓడి పైన రెండో ఏటుగా చేర్చారు. వాళ్ళిద్దరికి హెల్ప్ చేసినటువంటి మూడో వ్యక్తి ఉన్నాడంట, వాడిపైన A3గా నమోదు చేసినారు కేసు. ముగ్గురులో ఒకడు దొరికినారు మనకున్న ఇన్ఫర్మేషన్ ఇంతవరకు. అయితే సిద్ధు అనేవాడిని గురించి ఎక్కడైనా సరే ఆ పరిసరాల్లో అడిగితే ఏం చెప్తానంటే, మా పార్టీలో ఏమి చేసినా జరుగుతుంది. గతంలో ఇదో ఏ ఎగ్జాంపుల్స్ ఫస్ట్లో నేను ఏవైతే చెప్పినానో వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేయరు. అసలు పోలీస్ స్టేషన్ పోయినా కూడా అనంతబాబు గురించి మనకు తెలుసు, జైలు నుంచి ఇమ్మీడియట్గా అంటే బెయిల్ రూపంలో వచ్చేస్తున్నాము అని చెప్పి వీళ్ళ మనోధైర్యం పెరిగిపోయింది. సో ఇటువంటి పరిణామాలన్నీ వైసీపీలో పార్టీ ఎదుగుదలకి దోహదపడకుండా అణచివేస్తా ఉన్నాయి. ఇప్పుడు ప్రధానంగా ఈ యొక్క శాంపుల్ ఎగ్జాంపుల్ ఇది. వైసీపీ హ్యాడ్ కోర్ కార్యకర్తలు ఎవరైతే ఉంటారో తప్పులు చేయకుండా, అయ్యా ఇటువంటి వాళ్ళని పార్టీ నుంచి దయచేసి సస్పెండ్ చేయని, మేము పార్టీ కోసం పనిచేస్తాము, లేకుండా అంటే ఈ జగన్ 2.0 జీవితంలో సార్థకత కాదు అని వాళ్ళైతే చెప్పకనే చెప్తున్నారు. ఇది ఇవాళ ముఖ్యమైన విషయం. ధన్యవాదాలు.